అన్న గుడ్ మార్నింగ్. మీరు నా లైవ్ లో ఉన్నారు. చెప్పండి. నాతో పాటు ఒక మహిళ వచ్చింది, రేణుక అని చెప్పి. చెప్పండి. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు మనతో పాటు లైన్ లో ఉన్నారు. తను మూసాపేట చెరువుని, అంటే అక్కడ ఉన్న మైసమ్మ చెరువును కబ్జా చేస్తున్నారు. నా ప్రైవేట్ ల్యాండ్ కూడా ఉంది. హైడ్రా మీద నమ్మకం ఉంది, కానీ మరి చేస్తారా చేయరా అనే కొంత అనుమానంగా ఉన్నది. మీరు మీరు బీజేపీ నాయకురాలు, తను అంటే బీజేపీ కార్యకర్త అని చెప్తుంది. ఓకే. సో రేవంత్ రెడ్డి దీన్ని ముందు తీసుకెళ్తారని మీరేమన్నా నమ్ముతున్నా అని నా ప్రశ్న. హైడ్రాని ఏదో తూతు మంత్రంగా చేస్తారా? రేవంత్ రెడ్డి మీద నమ్మకం కలగాలంటే రేపు ఈ రోజేమో కేటీఆర్ జొన్నాడ ఫామ్ హౌస్ కూల్చాలి. రేపు ఓవైసీ బ్రదర్స్ ఏదైతే చెరువు మధ్యలో అక్రమ కట్టడాలు అవి కూల్చాలి. అప్పుడు తెలంగాణ ప్రజానికం మొత్తం నమ్ముతారు రేవంత్ రెడ్డిని. ఇప్పుడు క్లియర్ కట్ గా రంగనాథ్ గారు రెడీగా ఉన్నారు. బుల్డోజర్లు పెట్టుకొని, పెద్ద పెద్ద క్రెయిన్లు పెట్టుకొని రెడీ ఉన్నాడు. మరి రేవంత్ రెడ్డి ఇంతకు ముందు కదా ఫామ్ హౌస్ ద్వారా బెదిరించి మళ్ళా డబ్బులు వసూలు చేస్తారా సినిమా స్టార్ల దగ్గర. ఇప్పుడు సినీ స్టార్స్ డ్రగ్స్ కేసు ఎటు పోయిందో తెలియదు, ఫోన్ ట్యాపింగ్ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, నైమ్ డైరీ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. దీనిలాగానే 2 ఇల్లు కూలగొట్టప్పట్లో కేసీఆర్ గారు చేసిన పని చేసి మళ్ళీ 1000 కోట్లు డబ్బులు జమ చేస్తారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు? దీని మీద నీతి నిజాయితీ నిష్కలంగా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. మరి మధ్యన భగవద్గీత గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఈ మధ్య సంతోషం. మొన్నటిదాకా ఇతర గ్రంథాలు చదివిండు, ఇప్పుడు మొన్న భగవద్గీత సారం ప్రకారమే నేను చేస్తున్నాడు. గీత పర్ఫెక్ట్ గా చెప్పింది. మరి ఈయన కరెక్ట్ లేకపోతే గీతకు అవమానపరిచినట్లు ఆయన డైరెక్ట్ ఈ రోజే బుల్డోజర్ పంపిమనండి రెడీ ఆయనకు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి పర్ఫెక్ట్ గా తెలుసు ఇవన్నీ. కరెక్ట్. కానీ అన్న ఇక్కడ ఏంటంటే ధరణి బయటకు తీసుకొస్తా అని దానిది పత్తా లేదు. కాళేశ్వరం అవినీతి అన్నారు, అది పత్తా లేదు. గొర్రెల స్కామ్ అన్నారు, మళ్ళీ కనిపిస్తలేదు. ఇట్లా ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలు కాడికెళ్ళి భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో కూడా అవకతవకలని చెప్పారు. అన్ని ఏదో 4 రోజుల మందం చేస్తారు కదా. ఈ హైడ్రా కూడా 4 రోజులేనా? అట్లా భద్రాద్రి అండ్ యాదాద్రి 8,000 కోట్ల అవినీతి జరిగిందని నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడిన రోజే నేను రాత్రి మాట్లాడిన రోజు అసెంబ్లీలో. అవును అవును చూసినాం. ఆ రోజు డైరెక్ట్ ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ 8,000 కోట్ల అవినీతి జరిగిన అధ్యక్ష, ఈ పేదోడికి ఇల్లు రావట్లేదు, రేషన్ కార్డు రావట్లేదు, పిల్లలకు దళిత బిడ్డలకు హాస్టల్ ఉంటలేవు, కానీ లేమో 1000 కోట్లు మాట్లాడుతున్నారు. ఇటు పక్కోడు అటు పోతున్నాడు, అటు పక్కోడు ఇటు పోతున్నాడు, ఈ 3 లక్షల కోట్లు బడ్జెట్ ఎటు పోతుందని నేను స్పీకర్ గారిని అడిగాను. బహిరంగంగా నా గొంతు ఎప్పటికుంటది, తెలంగాణ అసెంబ్లీ రికార్డ్స్ ఉన్నట్టు నా గొంతు ఉంటది, నేనేం మాట్లాడినా. నేను చెప్తా అదే కాదు, 1000 కోట్ల స్కామ్స్ నాకు తెలిస్తే ఇంకా నేను కొన్ని శాసనసభ్యుడు గౌరవ శాసనసభ్యుడు నేను కొన్ని విషయాలు మాట్లాడకూడదు. కానీ వాళ్ళకు ఈ దేశాలు ఇచ్చే శిక్షలు సరిపో వీళ్ళకు. అంటే ఆ ముస్లిం దేశాల సౌదీ, ఆ ఆఫ్ఘనిస్తాన్ అయితే పర్ఫెక్ట్ ఉంటది. ఇలా షరియా చట్టాలు ఉంటాయి. అదే అదే అన్న, మరి మీరు మీడియాలో మాట్లాడినట్టుగా డైరెక్ట్ గా మాట్లాడేటప్పుడు కొంత మెల్లగా మాట్లాడుతున్నారు, మెత్తగా మాట్లాడుతున్నారు. కొంతమంది అనుకుంటారు అరే మీడియాలోనేమో తాలిబాన్లను ఉరిది అంటే ఆడ జరిగినట్టు జరగాలంటారు, కానీ మా డైరెక్ట్ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తేనేమో బతిలాన్నట్టు కనిపిస్తుంది. అది గౌరవ శాసనసభ్యులు శాసన వ్యవస్థను గౌరవించినట్లు. రేవంత్ రెడ్డి కాదు, నేను గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని కలిసినట్లు. ఓకే ఓకే. వ్యవస్థలన్నీ మనం ఒక ఇంటర్వ్యూలు అన్నాను అన్న, మీరు అడిగిన ప్రశ్న అడుగుతాను అన్నాను. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉంటది, నిరసన తెలిపే విధానం ఉంటుంది తప్ప అదే ఇంతకు ముందు ప్రజాస్వామ్యం లేక ముందు ఒక యుద్ధంతో ముగించే యుద్ధాలు ఉంటుండే. అలా అయితే కొడంగల్కి వెళ్ళే యుద్ధం చేసేవని ఆయన గెలుతుండే, నేను గెలుతుండే, ఇద్దరు ఎవరొకరు ఉంటుండే అని చెప్పి అప్పుడు ఆ యుద్ధ నీతి అది కత్తి యుద్ధాలు కరోనాతో కథ మోజావు. ఇప్పుడు అవి లేవు, అట్లా లేవు. ప్రజాస్వామ్యంలో గౌరవించి స్ఫూర్తి ఉండాలి ప్రజలకు. ఇప్పుడు మేము కత్తి పడతాం, 3 కత్తులు పడతాం. కరెక్ట్ అన్న, కరెక్ట్. అయితే ఒకసారి రేణుక గారితో మాట్లాడండి అన్న, తన విషయం ఒకసారి చెప్తే. ఒక నిమిషం మాట్లాడండి అన్న. నమస్తే అన్న. నమస్తే నమస్తే చెప్పండి అన్న. నేను కుకట్పల్లి నుంచి మాట్లాడుతున్నాను అన్న. ఇక్కడ వీళ్ళ ఛానల్ కి వచ్చాం ఇవాళ. ఇప్పుడు గత వారం రోజుల నుంచి ఫైట్ చేస్తానే ఉన్నాము. మేము కూడా మన చెరువులు ఇక్కడ 3-4 ఉన్నాయన్న కుకట్పల్లిలో. అయితే మా చుట్టుపక్కల అంటే మా విలేజ్ లో చుట్టుపక్కలే 4 చెరువులు ఉన్నాయన్న. మొత్తము 90% ఆక్యుపై చేసేసారన్న మొత్తం. అయితే ఇది ఆక్యుపై అవుతున్నాయని చెప్పి గత 20 ఇయర్స్ నుంచి ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, జిహెచ్ఎంసీ నుంచి లెటర్స్ పెట్టడము, గొడవ పడడము, చెయ్యడము ఇవన్నీ జరుగుతానే ఉన్నాయన్న.
ఇప్పుడు హైడ్రా వచ్చిందని ఒక సంతోషంతోని ఒక తొలి వెలుగు ఛానల్ రఘు గారు వచ్చేసి 10 days నుంచి మొత్తం పూలకోశంగా మొత్తం అన్ని చెరువులను తిరిగి ఆయన వీడియో పెట్టడం జరిగిందన్న. అయితే ఆ రోజు ముందుకు వచ్చాను నేను ఛానల్ ముందుకి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏకదాటిగా ప్రతి ఛానల్ వాళ్ళు వస్తున్నారు. మన కుక్కట్పల్లి గురించి ఓపెన్ గా అందరం చెప్తున్నామన్నా. మేము మా ముసాపేట వాళ్ళు కూడా ఒక ఆడ మనిషి అయ్యండి మీరు మన చెరువు గురించి ఎంత ఫైట్ చేస్తున్నారని నిన్న మా కార్పొరేటర్ గారు కూడా మా మహేందర్ గారు కూడా మా కార్పొరేటర్ అండి అక్కడ మాకు ఆయన కూడా వచ్చారు. అందరం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మేము ఒక్కటే అడుగుతున్నాం అన్న, హైడ్రా హైడ్రా అంటున్నారు కదన్నా, ఇది జస్ట్ అంటే శాంపిల్ గా అక్కడక్కడ చేసినట్టు కాదు. నిజంగా చెరువులో అన్న మా దగ్గర మానస సరోవర్ అని చెప్పి చెరువులో 30 అంతస్తులు కడుతున్నారన్న. 30 అంతస్తులు కడుతున్నారు. మేమేమంటున్నామంటే ఇప్పుడు అందులో కూడా మాకు కొంచెం పొలం ఉందన్న మాకు. అయితే ఇప్పుడు మీరు ఆయనకేమో చెరువులో కట్టుకోవడానికి 30 అంతస్తులకు పర్మిషన్ ఇచ్చారు కదా, మరి మాకు కూడా కొంచెం పొలం ఉంది కదా, మాకు కూడా చెరువు మధ్యలో మాకు కూడా 5వ 10వ ఫ్లోర్లు వేసుకునే పర్మిషన్ జిహెచ్ఎంసీని ఇవ్వమని అడుగుతున్నామన్నా. నేనేమంటున్నానమ్మా, ఇప్పుడు మీకు చెప్పింది అదే. ఇంతకు ముందున్న ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి కన్వెన్షన్ సెంటర్ ఇట్లా ఒక క్రెయిన్ పెట్టి ఎట్లా 1000 కోట్ల స్కామ్ చేశారు. అవును. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒక పెద్ద కుట్ర పడింది హైదరాబాద్. అవును. ఇది కుట్ర ఈ దేశ ఏజెన్సీలతో కాదు, సుమారు 10 లక్షల కోట్ల అవినీతి చేయాలనుకుంటారు. అవును. దీంట్లో ముంగట ఏం కాదు, కేసీఆర్ ఫ్యామిలీ నథింగ్, అది వినాలి కాదు. ఇప్పుడు చెప్పిన 30 అంతస్తుల లాంటి బిల్డింగ్లు ఇంకా 3000 బిల్డింగ్లు ఉన్నాయి చెరువులలో. అవునన్నా, ఇప్పుడు మా ఏరియాలోనే తక్కువలేనా 5-10 ఉన్నాయన్నా. నేను చెప్తున్నానమ్మా, మొత్తం చెరువుల డాటా ఉంది, శాటిలైట్ పిక్చర్స్ ఉన్నాయి. అవి ముందు పెట్టుకొని మురిసిపోతున్నారు కాంగ్రెస్ లీడర్లు, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ నాయకులు. ఆ ఫోటో కూడా రాహుల్ గాంధీ పంపించారు. ఇట్లున్నది మొత్తం నీకు ఇంత వేసి ఈ రకంగా వేసి 10 లక్షల కోట్లు మీరు మొత్తం పంపించే బాధ్యత మాది అని డైరెక్ట్ నడుచు. ఇప్పుడు ఒకటే, దీనికి ఇది కాదు, ఇది నిజం కాదు అంటే ఇప్పుడు మీరు అన్నట్లు ఫస్ట్ చిన్న వాళ్ళ తర్వాత ఆలోచిద్దాం, పెద్ద వాళ్ళైతే మొదలు పెట్టి ఇప్పుడు అన్నట్లు 30 అంతస్తులు. ఇప్పుడు నేనేమంటున్నామంటే మేము 30 అంతస్తులు మీరు ఇప్పుడు అక్కడ నాగార్జున గారిది కూల్చేశారు అంటున్నారు. మరి ఇప్పుడు మాది కూడా ఇంత పెద్ద చెరువన అన్న, మనది 249 ఎకరాలు ఉందన్న, ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కలిపి. గవర్నమెంట్ ఒక్క ల్యాండే మైసమ్మ చెరువులో 84 ఎకరాలు ఉందన్న. అయితే ఇప్పుడు ఒకటి నేను అనేది దయచేసి మీరు ఏది కూడా మీ ప్రాంతం అనుకోకండి. ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా పెద్ద 10 లక్షల కోట్ల స్కామ్ ఇది. అవునన్నా, అవునన్నా. అంటే అందరు అనుకుంటున్నారు ఏంటంటే ఇది హైడ్రా బిడ్రా ఇవంతా కాదు. ఇది హైడ్రా ఇక్కడ నుంచి కాదు, ఇది పెద్ద మేధావుల మధ్య నుంచి పుట్టిన హైడ్రా ఇది. అదే సార్. మరి బయటికి ఏం కనబడుతుంది, రేపు ఏం చేస్తారు, ఇది మనం చూడాలా. ఒకవేళ ఈ ఇట్లాంటి బిల్డింగ్లు ఇప్పుడు ఎవరైతే ఓవైసీ బ్రదర్స్ కావచ్చు, కేటీఆర్ లాంటి కావచ్చు, ఇంకా మీరు చెప్పినట్టు 30 అంతస్తుల బిల్డింగ్లు కావచ్చు, ఇవన్నీ ఊలకపోతే డబ్బుల సంచులు రేవంత్ రెడ్డి గారికి 100% పుట్టినట్లే, కాంగ్రెస్ ప్రభుత్వం పుట్టినట్లే, అవి రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళినట్లే. తెలంగాణ ప్రజలు మొత్తం ఇది వినాలా. ఇప్పుడు నరేష్ అన్నా కూలితే రాముడు, కూల్చకపోతే రావణుడు. అంతే. ఈ రేవంత్ రెడ్డి కూల్చితేనే నిజమైన రాముడు, రామరాజ్యం గురించి పాటుపడ్డాడు. ఒకవేళ కూల్చలేదు సుమారు 10 లక్షల కోట్ల అభివృద్ధి చేసుకుంటే రావణుడు. అయితే అన్న ఆయనతో ఓవైసీ కాలేజ్ కూల్చోడు అయితే ఆయనతో నమ్మొచ్చా? ఆయన నిర్ణయించుకోవాలి. అంటే రాజ్యాంగం చేసి ముఖ్యమంత్రి అయినా, ఓవైసీ ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయినా, ఓవైసీ మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయినా, 7 ఎమ్మెల్యేలకి భయపడితే మరి ఇంతమంది 112 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు హిందువులు, వాళ్ళ పరిస్థితి ఎట్లా? 7 నువ్వు ఎమ్మెల్యేలకి భయపడితే మరి హిందువులు ఎంతమంది ఎమ్మెల్యేలు, మరి మేమెందుకు మేము గాజులు వేసుకోవాలా? ఆ న్యాయం ధర్మం, ఆ న్యాయం ఉంటే కూర్చు, న్యాయం ఉంటే వదిలే. ఓకే ఓకే అన్న. ఇంకొకటి, ఓవైసీ అయినా, రాకేష్ రెడ్డి అయినా, కేటీఆర్ అయినా, మా అన్ని కూడా కొట్టుండే. నేను మొన్న చెప్పిన ఆర్టీవీలో కరెక్ట్ చూసాం. 1000% సపోర్ట్ చేసింది, 1000% భవిష్యత్ తరాలకు. నన్ను అడిగాడు మీరు ఇంకా యాంకరు, సరే జిల్లాలకు తీసుకెళ్ళి, జిల్లాలకే కాదు ఊర్లకు కూడా తీసుకెళ్ళాలి, హైడ్రా అంతటా కావాలి. నేను చెప్పిన ఇప్పుడు మా మాక్లూరు మండలం ఇప్పుడు ఎస్పీ గారు ఎంఆర్ఓ ఇప్పటికి 3 నెలల నుంచి చర్యలు లేవు. ఒక చెరువుని ఎఫ్టీఏ కూడా ఎఫ్టీఏ లోపల ఉన్నదని 3 నెలల నుంచి కొట్లాడుతున్నాయి. ఇదైతే హైడ్రా 300 కింద వచ్చింది బ్లాక్ మెయిల్ గురించి. గ్రామాల చెరువులే లేకపోతే భవిష్యత్ తరాలు ఎక్కడుంటాయి? మన తాతలు కాపాడితే ఇలా మనం బతుకుతున్నాం, మనం కాపాడకపోతే రేపు ఎట్లా తరాలకి, భవిష్యత్ తరాలకి అన్న? బొమ్మగా చెప్పినట్టు కలియుట్టుగా మునిగిపోతే తొందరగా అయిపోతుంది పని. అంతేనా? అంత మునిగిపోతే అయిపోతుంది, దరిద్రం పోతుందా అన్న? ఫైనల్ క్వశ్చన్, రుణమాఫీకి సంబంధించిన లైవ్ చాలా మంది రైతులు డైలీ కాల్ చేస్తారు.
చాలా మంది ఏమంటారు అంటే 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న ఏడికెళ్ళి కట్టమంటారు, ఏడికెళ్ళి తెమ్మంటారు అని బాధపడుతున్నారు. మీరేమన్నా రుణమాఫీకి సంబంధించి సూచనలు చేయదలుచుకురా ప్రభుత్వానికి? క్లియర్ గా చెప్తున్నాం ప్రభుత్వానికి. ఈ ఎవరైతే దేశ అత్యున్నత స్థానమైన భారత పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారికి అండ్ రేవంత్ రెడ్డి గారికి దయచేసి మీరు రైతు డిక్లరేషన్ లో ఏం చెప్పారు, ఏ షరతులు లేకుండా పేపర్ లో యాడ్స్ ఉన్నాయి, ఇప్పటికీ అట్లా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి వీడియో, రాహుల్ గాంధీ గారి వీడియో అన్ని చూపిస్తున్నాను. ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల వరకు రుణమాఫీ వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది, వరంగల్ రైతు డిక్లరేషన్ ఉంది అది. రెండోది 70 లక్షల మంది రైతు రుణ ఖాతాలు ఉన్నాయి. ఇంకా మీరు చెప్పారంతే, మీరు చెప్పిన ప్రకారం 10% కండిషన్స్ ఏం పెట్టలేదు. ప్రజలు మిమ్మల్ని నమ్మారు. కాదు మేము మోసగాళ్ళం, మా పనే మా కాంగ్రెస్ పార్టీ దేశ ద్రోహుల పార్టీ 420 పార్టీ అని డిక్లేర్ చేయండి. మాకు అలవాటే, అడుగడుగున అలవాటే మాకు 60 ఏళ్ళు 70 ఏళ్ళ రాజకీయాలల్లా దేశాన్ని జీవించడం పాటు, దేశాన్ని కూల్చడం పాటు, దేశాన్ని అవినీతి మైంటైన్ చేయడం పాటు మా జీవితాలు మా పార్టీ బతికేంతని చెప్పమనండి. డైరెక్ట్ పార్టీ 420 పార్టీ అని చెప్పాను కదా. లేదు మేము చెప్పింది అబద్ధమని చెప్పండి. మేము ప్రతిపక్షం, ఇప్పుడు నేనైతే ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నానో ఈ రోజు పేపర్ యాడ్ పంపిస్తాను మీకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వీడియో ఇచ్చాడు ఏమని, తీసుకోకపోతే తొందరగా బ్యాంక్ వెళ్ళి 2 లక్షలు తీసుకోమని. కట్టకుండా కూడా చెప్పిండు. అవును, కట్టకుండా అట్ట కాదు, పోయి కట్టకపోతే పర్లేదు, పోయి తీసుకొచ్చుకోమన్నాడు. తీసుకోకపోతే అవును అవును అప్పుడు ఎటువంటి షరతులు వర్తిస్తాయని చెప్పలేదు. కాబట్టి దయచేసి ఒకవేళ ఇది 420 పార్టీ కాదు అనుకుంటే వాళ్ళు చెప్పినట్లు అందరికి రైతులందరికి రుణమాఫీ ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షలు. మీ కార్యాచరణ ఏందన్నా? మీరు కూడా ఒక నెంబర్ పెట్టి ఒక సెంటర్ పెట్టారు, కాల్ సెంటర్. బీజేపీ పార్టీ కూడా తీసుకుంది చాలా మంది రైతుల నుంచి ఫిర్యాదుల్ని. మీ కార్యాచరణ ఏంటిది? రోడ్ల మీదకి వస్తారా, రారా, ఎక్కడ కొట్లాడతారు? పోరాడతాం, ప్రజాక్షేత్రంలో పోరాడతాం. ప్రజల అంటే రైతాంగాన్ని ఇప్పుడు తీసుకున్నది మన ఆర్మూర్లో కావచ్చు, అక్కడ కావచ్చు, రైతు ధర్నాలో మా బీజేపీ నాయకులు వెళ్ళారు, సంఘీభావం తెలిపారు. నేను ముఖ్యమంత్రికి లెటర్ రాశాను. ఓకే, అయ్యేదాకా ఫైట్ చేస్తారా? రాజకీయాలతో పార్టీ కాదా అన్న, అయ్యేదాకా ఫైట్ చేస్తారా లేదంటే మధ్యలో వదిలేస్తారా? 5 ఏళ్ల దాకా పోరాటం చేస్తాం. 5 ఏళ్ల తర్వాత తెలంగాణ సెక్రటరీ మీద రామరాజ్యం స్థాపించినాడు. కనీసం ఇప్పుడు చేయకపోతే అప్పుడైనా చేస్తారా? నమ్మొచ్చునా? కాంగ్రెస్ మేము ఇచ్చే వాగ్దానం నెరవేరుస్తాం తప్ప ఇతరులు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేం. అంటే ఇవాళ రైతులు వెయిట్ చేస్తా ఉన్నారు, మాకు వేరే పార్టీ ఏది ఇస్తే వాళ్ళకి ఇస్తామంటారు. పార్టీ అధిష్టానం చూసుకుంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి 2028 మా మేనిఫెస్టో ఏముంటది, ప్రజల ప్రయారిటీస్ ఏముంటాయి, రైతుల ప్రయారిటీస్ ఏముంటాయి. ఇప్పుడు మేము ఉన్నాము, మా గౌరవనీయ ప్రధానమంత్రి కావచ్చు, తెలంగాణ మేనిఫెస్టో కావచ్చు, వరికి 3,100 అని పెట్టాం మద్దతు ధర. దాని వల్ల ఒక రైతుకు ఎకరానికి 21,000 ఆదనంగా వస్తుంది. మా పార్టీ అనేది ఏంటంటే అంటే చెమట చుక్కలు చింది సేద్యం చేసే రైతన్నకు న్యాయం జరగాలనేది పార్టీ నిర్ణయం. సో మీరు మాత్రం ఇప్పుడు రైతుల పక్షాన ఉంటారు, ఖచ్చితంగా ఫైట్ చేస్తారు. 100%. ఒక 6 రైతులే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు రైతుల పక్షాన. మాకు 6 కాదండి, 33 జిల్లాల తెలంగాణ. ఓకే ఓకే 33 జిల్లా తెలంగాణ రైతాంగాన్ని పట్ల కాదు, అన్ని రకాలుగా పేద ప్రజలు కావచ్చు, ఇందిరా మహిళల గురించి కావచ్చు, మహిళలకు 2,500 కావచ్చు, కౌలు రైతులకు 15,000 కావచ్చు, అటు అన్ని సమస్యల మీద పోరాడతాం. ఓకే అన్న, థ్యాంక్ యూ.